మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ లో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం లోతైన దర్యాప్తు జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ఎగ్జామ్ రద్దు చేసి విద్యార్థులకు మేలు జరిగే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మదర్ తెరిసా విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహించే ఏజెన్సీలోని ఉద్యోగులు పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కరించే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన రోజుల నుంచి దేశంలో నీట్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 68 మందికి 720 మార్కులకి 720 మార్కులు రావటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎగ్జామ్ రాసిన సెంటరు ఒక్క సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జూన్ 14న రావాల్సినటువంటి రిజల్ట్ జూన్ 4నే రావటం, అది ఎలక్షన్ రిజల్ట్ రోజు రావటం అనుమానాలకు తావుతీస్తుంది. రిజల్ట్ ముందుకు జరపడం వెనుక హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ అయింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు వేశారు. దాన్ని నీట్ రిజల్ట్ని ఆపాలని చెప్పి. కానీ ఆ అవకతవకలు ఎక్కడో బయటపడతాయి అనేటువంటి భయంతో కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ని రిజల్ట్ని ముందుకు జరిపి రిజల్ట్ చేసింది. అప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి. ఓవరాల్గా నీట్ ఎగ్జామ్లో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది అనడానికి ఈ ఎగ్జామ్ రిజల్ట్ అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ని ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా అసలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి. అలా అయితేనే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లలో ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకతవకలు చదివితే అది ఒక రాష్ట్రానికి పరిమితం అయింది, దేశవ్యాప్తంగా ఇన్ఫెక్ట్ పడదు. కాబట్టి ఈ నీట్ విధానాన్ని రద్దు చేసి కొత్తగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ పాత పద్ధతిలో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి. ఈ బాధ్యత ఎవరైతే ఉన్నారో, ఈ నీట్ ఎగ్జామ్లో అవినీతికి పాల్పడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఈ అధికారులు వెంటనే స్పందించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీనిలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఉంది. తక్షణమే దీని మీద సమగ్రమైనటువంటి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి న్యాయం జరిపించాలని మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. నీట్ ఎగ్జామ్ కనుక నిర్వహించబోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నాం.